హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని మనం ఎలిప్స్ హైపర్బోలా నుంచి పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేశాను. సో ఈ వీడియో ఏంటంటే పార్ట్ 3. ఈ వీడియోతో 3 పార్ట్లు క్లోజ్. అంటే ఎలిప్స్ హైపర్బోలా ఈ 3 వీడియో చేస్తే ఖచ్చితంగా 3-4 మార్క్స్ వేయచ్చు. సో దానిలో మనం ఏదైతే మిగిలిపోయినాయో ఆ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా. సో హైపర్బోలా ఇచ్చాడు, ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు, అంటే టోటల్గా x+2yకే ప్యారలల్గా ఉండే ఈక్వేషన్, పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్, రెండింటికి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ 3 వీడియోస్ వరుసలో మీకు కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్రతి చాప్టర్కి సంబంధించిన ప్రతి వీడియో ప్లేలిస్ట్లో షేర్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా. మనకి ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ ఏంటో ముందు రాద్దాం. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఏంటో మనకి x² - 4y² = 4. ఓకేనా? దట్ ఇంప్లైస్ x²/4 - y²/1 దట్ = 1. ఓకేనా? ఇక్కడ a² వాల్యూ ఎంత? a² = 4, b² = 1. a² వాల్యూ వచ్చింది, b² వాల్యూ. నెక్స్ట్ నెంబర్ 1 కండిషన్ రాస్తున్నాను. ప్యారలల్ టు x+2y = 0. x+2yకి ప్యారలల్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. అంటే ఇక్కడ రాస్తున్నా ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ parallel to x+2y = 0 is x+2y plus k = 0. x+2y plus k = 0. సో దీన్ని మనం lx plus my plus n = 0తో కంపేర్ చేస్తున్నా. l = ఎంత వచ్చింది మనకి? 1. m = 2, n = k. సో ఒక లైన్ lx plus my plus n = 0 అనేది హైపర్బోలాకి టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి? n² = a²l² minus b² m². n² అంటే ఎంత? k² = a². అంటే ఎంత? 4. l² అంటే ఎంత? 1 మైనస్ b² అంటే 1 ఇంటూ m² అంటే ఎంత ఉందిరా మనకి? m² అంటే 2, 4 దట్ = 0. సో టోటల్ మనకి ఏం వస్తుంది? k అంటే 4 - 4 అంతా k = 0 వస్తుంది. సో దీనికి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది తీసుకొచ్చి తింటాం రాయండి మళ్ళీ. అంటే ఎంతరా? x+2y k ప్లేస్లో 0 రాస్తున్నా, అంటే 0 = 0. సో ఫైనల్గా ఏమవుతుంది మనకి? x+2y = 0. x+2y = 0. ఓకేనా? x+2y. రెండో ఈక్వేషన్ ఏంటో చూద్దాం. రెండో ఈక్వేషన్ పర్పెండిక్యులర్ టు x+2y = 0. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కావాలి. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కావాలంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? x కోషెంట్ yకి రాయాలి, y కోషెంట్ xకి. అంటే 2x - y plus k = 0. x కోషెంట్ yకి, y కోషెంట్ xకి. దీని నుంచి lx plus my plus n = 0, l = 2, m = -1, n = k. ఓకేనా? కండిషన్ ఏంటి? n² = a²l² minus b² m². ఓకేనా? k² a² అంటే ఎంత ఉంది అక్కడ? 4. కాబట్టి 4 ఇక్కడ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ a² అంటే 4 ఇంటూ l² అంటే ఎంత ఉందమ్మా? 2. అంటే ఇది కూడా ఎంత అవుతుంది? 4 మైనస్ b² అంటే 1 ఇంటూ m² అంటే ఎంత అవుతుంది మనకి? 1. k² = 16 - 1, k² = 15, k = ±√15. ఇది తీసుకొచ్చి దాంట్లో రాసేయండి. అంటే ఎంత అవుతుంది మనకి? 2x - y ప్లస్ k ప్లేస్లో ±√15 = 0. 2x - y ±√15 = 0. √15 = 0 ఈజ్ ద పర్పెండిక్యులర్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి మనకి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా. ఒక హైపర్బోలా ఇచ్చాడు. ఈ హైపర్బోలాలో విచ్ ఈజ్ ప్యారలల్ టు, అంటే ఈ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉంటూ ఈ హైపర్బోలాకి టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైపర్బోలాకి టాంజెంట్ ఒక ఈక్వేషన్ డైరెక్ట్ రాసేద్దాం. ఎందుకు? దట్ ఇంప్లైస్ ఎంతరా ఇది? 3x² - 4y² = 12.
సో మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని ఏమవుతుంది 3x² - 4y² ఓకే క్లియర్. క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఎంత అవుతుందో మనకి x² / 4 - y² / 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 a² is equal to 3 b² is equal to a² is equal to 4 b² equal to 3 a² equal to 4 b² equal to 3. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడు మనకు చూడండి ఇక్కడ ఈక్వేషన్ ద లైన్ విచ్ ఈజ్ parallel to y is equal to x minus 7 is that implies ముందు x minus y minus 7 is equal to 0 ఇది దీనికి ప్యారలల్ ఉండే ఈక్వేషన్ కావాలి. దీనికి ప్యారలల్ ఉండే ఈక్వేషన్ అంటే ఎంత అవుతుంది మనకి x minus y plus k is equal to 0. దీనిని lx plus my plus n is equal to 0తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే l వాల్యూ ఎంత వచ్చింది l is equal to 1 m is equal to -1 n is equal to k l equal to 1 m equal to -1 n equal to k. ఓకే నెక్స్ట్ a² వాల్యూ ఎంత ఉందా మనకి ఇక్కడ 4 b² is equal to 3 నెక్స్ట్ l is equal to 1 m is equal to -1 n is equal to k. ఓకే ఒక లైన్ హైపర్బోలాకి టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి మనకి n² is equal to a² l² minus b² m² వాల్యూస్ రాసేద్దాం. అంటే ఎంత రాద్దాం మనం k² is equal to a² అంటే 4 ఇంటూ l² అంటే 1 మైనస్ b² 3 ఇంటూ n² అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అంటే k² is equal to 1 అయిందంటే k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 k ఈక్వల్ టు ప్లస్ ఇది తీసుకొచ్చి అక్కడ రాసేయండి. అంటే ఎంత అవుతుంది మనకి ప్యారలల్ ఈక్వేషన్ ఏంటో చూడండి ఒకసారి x మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ టు 0 ఇదే కదా ప్యారలల్ ఈక్వేషన్. సో రాద్దాం x మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. ఓకే ఓకే హైపర్బోలాలో 4 మార్క్స్. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ద టాంజెంట్ టు ద హైపర్బోలా అని ఇచ్చాడు. టాంజెంట్ టు ద హైపర్బోలా అంటే మనకు కండిషన్ చూడరా which makes an angle θ1 θ2 with the transverse axis then show that the point of intersection of the tangents lies on the condition. ఒక్కసారి చూడండి మనకి ముందు కొంచెం కాన్సెప్ట్ చెప్తాను. x² / a² మైనస్ y² / b² ఈక్వల్ టు 1 ఇది హైపర్బోలా. ఈ హైపర్బోలాకి కానీ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే లైన్ కానీ టాంజెంట్ అయింది అంటే c² is equal to a² m² minus b² condition. So x² by a² minus y² by b² equal to 1 హైపర్బోలాకి y is equal to mx plus c అనే లైన్ టాంజెంట్ అయింది అంటే కండిషన్ c² is equal to a² m² minus b² అవుతుంది. అప్పుడు నేను c ప్లేస్లో ఏం రాయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² m² minus b² రాసుకోవచ్చు. సో సి అంటే ఏం రాయొచ్చు మనం ఈ వాల్యూ రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు చూద్దాం మనకి వాడు ఏమంటాడు x² గివెన్ దట్ హైపర్బోలా ద హైపర్బోలా ఏమి ఇచ్చాడు రా మనకి x² / a² మైనస్ y² / b² ఈక్వల్ టు 1 ఓకేనా y² y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c బి ద tangent to x² by a² minus y² by b² equal to 1 అంటే the equation of the tangent రాయాలమ్మా the equation of the tangent అంటే ఫార్ములా ఏంటి y is equal to mx plus c ప్లేస్లో ఏం రాయాలి ఇదిగో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² m² మైనస్ b² అయితే టాంజెంట్ అవుతుంది అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ నేను x1 y1 అనుకుంటూ వస్తాను. సో ఫైనల్గా ఇప్పుడు ఏం తీసుకొద్దామంటే ఈక్వేషన్లో ఈ mx ఇక్కడ తీసుకురండి అంటే ఏమవుతుంది మనకి y1 మైనస్ mx1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² m² మైనస్ b². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్
స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్ చేస్తా. ఇది ఏమవుతుందో చూద్దాం. మనకి y1 స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2mx1 y1 దట్ ఈక్వల్ ఈ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. అంటే మనకి మిగిలేది ఎంత ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని రాసేయండి అమ్మా, మొత్తం ఇది తీసుకొచ్చేస్తున్నా. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి y1 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఎం స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2mx1 y1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ నెక్స్ట్ ఇది వచ్చే ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తున్నాం. ఏ స్క్వేర్ కామన్ ఎం స్క్వేర్ కామన్ తీద్దాం. ఎం స్క్వేర్ కామన్ తీస్తే ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఎం స్క్వేర్ కామన్ తీస్తే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఓకేనా, ఎం స్క్వేర్. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం. దట్ ఇంప్లైస్ ప్లస్ 2x1 y1 మైనస్ రాస్తున్నాను ఇంటూ ఎం ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్లో ఎం స్క్వేర్ కామన్ తీస్తే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2m పక్కన పెట్టేశాను x1 y1. సో ఈ రెండు టర్మ్స్ కాన్స్టెంట్ రాశాను. ఈ ఈక్వేషన్ మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాను. కంపేర్ చేస్తే మనకి ఇది తీసేస్తున్నాను. కండిషన్ ఆల్రెడీ మనం రాసేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూద్దాం. మనకి ఏ ఎంత అవుతుందో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఎంత అవుతుందా మనకి b ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇది c. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకి మైనస్ 2x1 y1. గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. tan theta 1 ప్లస్ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చాడు. tan theta 1 అంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు k. m1 ప్లస్ m2 అంటే ఏంటి సమ్ ఆఫ్ ద స్లోప్స్ అంటే ఆల్ఫా బీటా రూట్స్. అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ b బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు k. మైనస్ b అంటే ఎంత మన దగ్గర వాల్యూ ఉంచుకోండి. ఎంత అది మైనస్ ఆఫ్ 2x1 y1 బై ఏ అంటే ఎంత x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది మనకి 2x1 y1 బై x1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు k. x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు k. క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది మనకి 2x1 y1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇది. సో ఇది హైపర్బోలా నుంచి. సో ఈ 3 వీడియోస్తో హైపర్బోలా 4 మార్క్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.